వెల్కమ్ టు ముంబై. మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావ్ తిని బతికేస్తారు. వడాపావ్ ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో నానా సంఖ్యలు లాగాను. జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బా ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు. ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో ఒక జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूं. क्या डायलॉग मारा मावा, अदर కొట్టేశావు. రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులున్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచేవన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్ నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే గాని ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే గాని మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు. కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం, చాలు. కలబడితే వదలను రోయ్. Yo aprendí